తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు తీరిపోయే మార్గం దొరికింది. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం చంద్రబాబు హయాంలో ఐఎంజీ వంటి సంస్థలకు కేటాయించిన భూములు వివాదాల్లో పడి ఎటూ కాకుండా మిగిలిపోయాయి. ఇప్పుడు కోర్టు కేసుల నుంచి బయటపడటంతో వాటిని అమ్మి పెద్ద ఎత్తున నిధులు సమీకరించుకోవాలనుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. గచ్చిబౌలికి ఆనుకుని ఉన్న కంచగచ్చిబౌలిలో దాదాపు 400 ఎకరాల వరకు భూములు ఉన్నాయి. నేరుగా వేలం వేస్తే ఎంత వస్తుందో తెలియదు, కానీ అభివృద్ధి చేసి గజాల లెక్కన అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించిందట. ఇలా చేయడంతో కనీసం 40,000 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోందని తెలుస్తోంది. నిజానికి ఈ భూముల్ని తాకట్టు పెట్టేసి ఇప్పటికే అప్పులు తీసుకున్నారు. అమ్మేసి ఆ అప్పులు తీర్చడంతో పాటు ఇంకా పలు పథకాల కోసం నిధులు అందుబాటులోకి వస్తాయి. అయితే భూముల అమ్మకం అంటేనే అనేక న్యాయపరమైన వివాదాలు వస్తాయి. అడ్డుకునేందుకు చాలా మంది పిటిషన్లు వేస్తారు. వీటన్నింటినీ అధిగమించి అమ్మగలిగితే గచ్చిబౌలి ప్రాంతంలో మరో అతిపెద్ద కాలనీ ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ భూములను కొనేందుకు పోటీ పడే అవకాశం ఉంది. అయితే నేరుగా ప్రజలు కూడా పోటీ పడేలా ప్లాట్ల రూపంలో చేసి అమ్మితే ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుందని ప్రభుత్వం లెక్కలేసుకుంటోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో ఈ భూముల వేలం ప్రక్రియ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం కన్సల్టెన్సీల నియామకం కోసం ప్రక్రియ ప్రారంభించింది.